హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ వచ్చేసి బాదుషాలు చేశాను. అది ఎలా చేశానో మీకు చూపిస్తాను. దానికంటే ముందు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికోసం నేనేం చేశాను, 1.5 కప్ ఆఫ్ గోధుమ పిండి అనేది అయితే తీసుకున్నాను నేను. సో అండ్ ఈ గోధుమ పిండిలో అనేది కొద్దిగా చిటికెడంత సాల్ట్ అండ్ బేకింగ్ సోడా వేసి మొత్తాన్ని బాగా కలిపేసేయండి. సో దీని తర్వాత దీంట్లోనే కొద్దిగా 2-3 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అనేది యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసేయండి. ఈ పిండి కన్సిస్టెంట్ అనేది ఎలా రావాలి అంటే మనం ఒత్తి చూస్తే కనుక ముద్దలాగా ఫామ్ అవ్వాలి. అలా వచ్చేంత వరకు కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలిపేసేయండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా మొత్తాన్ని పిండి మొత్తాన్ని బాగా కలిపేసేయండి. సో ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే బాదుషా అనేది బయట సాఫ్ట్గా లోపల జ్యూసీగా బాగా వస్తుంది. సో చూసారు కదా, ఇది మనం పిండిని కనుక మనం ఒత్తి చూస్తే ముద్దలాగా ఫామ్ అవ్వాలి. సో చూసారు కదా, నాకైతే అలా రెడీ అయింది. సో ఇప్పుడు దీని తర్వాత నేనేం చేస్తాను, కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా అయితే రెడీ చేసేసుకుంటున్నాను నేనైతే. సో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి దీనికి. అండ్ ఈ పిండిని అనేది ఎక్కువ ప్రెస్తోనే అలా ఇది చేయొద్దండి, నార్మల్గానే సాఫ్ట్గానే కలుపుకోవాలి మొత్తాన్ని. కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని మొత్తాన్ని పిండి మొత్తాన్ని కలిపేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా మొత్తాన్ని కలిపేసుకొని. సో చూసారు కదా, పిండి అయితే ముద్దలా రెడీ అయిపోయింది. సో ఈ పిండిని ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టేసి అలా పక్కన పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలి, షుగర్ పాకం రెడీ చేసుకోవాలి. కాబట్టి నేను ఇందాక గోధుమ పిండి తీసుకున్న కప్పుతోనే 1.5 కప్ ఆఫ్ షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఈ షుగర్కి వాటర్ అనేది ఏంటంటే ఆ కప్తోనే 1 కప్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకొని షుగర్ని అనేది మొత్తాన్ని కంప్లీట్గా అయితే కరిగించుకోవాలి. సో షుగర్ కరిగిన తర్వాత దీంట్లోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసేసేయండి, ఎందుకంటే మంచిగా ఫ్లేవర్ వస్తుంది కాబట్టి. అండ్ దీంట్లోనే మీరు కనుక ఫుడ్ కలర్ యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, నేనైతే ఏం యాడ్ చేయలేదు. అండ్ ఈ షుగర్ పాకం అనేది ఎలా రావాలంటే థిక్ కన్సిస్టెంట్ వచ్చేంత వరకు రావాలి. చూసారు కదా, మనం చేతితో పట్టుకుంటే కనుక థిక్గా ఇట్లా ఫామ్ అవ్వాలి చేతిలో. సో ఇలా వచ్చేంత వరకు షుగర్ని అయితే కరిగించుకోవాలి. ఇప్పుడు నేనేం చేస్తాను, స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. అండ్ దీని తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్న 15 నిమిషాలు పక్కన పెట్టుకున్న గోధుమ పిండి అనేది ఉంది కదా. సో ఇప్పుడు గోధుమ పిండిని మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని అందులోంచి కొద్దిగా పిండి అనేది తీసుకొని రౌండ్గా ఒత్తేసి దీన్ని మధ్యలో హోల్ పెట్టేసుకోవాలి. 2 సైడ్స్ ఆఫ్ అనేది హోల్ పెట్టేసుకోవాలండి. బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ 2 సైడ్స్ హోల్ అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలాగా హోల్ పెట్టేసుకోవాలి. అండ్ మళ్ళీ మీరు ఇంకొకటి ఏంటిదంటే ఈ పిండి అనేది ఎక్కువగా తీసుకోవద్దండి, అంటే కొంచెంగానే తీసుకోవాలి. మనం బేకింగ్ సోడా వేసాం కాబట్టి పిండి అనేది ఉబ్బుతుంది. సో మీరు కొద్దిగా తక్కువనే తీసుకుంటే బాదుషాలు అనేది మంచిగా చిన్నగా బాగా వస్తాయి. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలాగా రౌండ్గా చేసేసి మధ్యలో 2 సైడ్స్ ఆఫ్ హోల్, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 2 సైడ్స్ అలా చేసేసి ఇలాగ అన్ని బాదుషాలు అనేది చేసేసేయండి. సో చూపిస్తున్నాను కదా, ఇలాగ అన్నీ చేసేసేయండి. లేదా మీ దగ్గర ఏదైనా ఐటమ్ ఉంటే కనుక దాంట్లో కూడా చేసేసుకోండి. సో అండ్ దీని తర్వాత నేను తీసుకున్న పిండికి అయితే నాకు ఓవరాల్గా 7 బాదుషాలు అయితే వచ్చాయి. సో ఇప్పుడు బాదుషాలు అనేది డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ అనేది అయితే నేను పెట్టేసుకున్నాను. సో ఆయిల్ అనేది ఎక్కువగా హీట్ అవ్వకూడదండి, ఎందుకంటే ఎక్కువగా హీట్ అయితే బాదుషాలు అనేది తొందరగా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. అలా రావడం వల్ల లోపల పిండి అనేది సరిగ్గా ఉడకదు. అండ్ మళ్ళీ బాదుషాలు అనేది బయట తొందరగా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువగా ఆయిల్ అనేది హీట్ అవ్వకూడదు. సో నేనేం చేశాను, ఎక్కువ ఆయిల్ అనేది హీట్ అవ్వనివ్వలేదు. అండ్ దీని తర్వాత అన్నీ చేసుకునే నేను బాదుషాలు అయితే అన్నీ వేసేసుకున్నాను ఇప్పుడు. అండ్ ఈ బాదుషాలు అనేది కదపకూడదండి, వాటంతట అవే కొద్దిగా పొంగి పైకి వస్తాయి. సో అలా వచ్చేంత వరకు మనమైతే కలపకూడదు. అండ్ మీడియం ఫ్లేమ్లోనే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఇక్కడైతే బ్రౌన్ కలర్ వచ్చేసి. సో ఇప్పుడు
డైరెక్ట్గా నేను తీసేసి షుగర్ పాకంలోకి 2 minutes యాడ్ చేసుకొని తీసి అయితే పక్కన వేసి తీసుకున్నాను. సో చూసారు కదా బాదుషాలు అయితే రెడీ అయిపోయినాయండి.